దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. మూడు ఐడియాలు దీంట్లోంచి మనం చూడాలి ఇవాళ. మోషే కానీ అబ్రహాం జీవితం నుంచి కానీ. మోషే ఈ ప్రార్థనని ఎలాంటి ప్రార్థన అని చెప్పి అంటారంటే, బతిమాలు ప్రార్థనకి ఇంకొక ముఖ్యమైన నామకరణం ఏంటంటే ఒక యాజకుడు చేసేటువంటి ప్రార్థన చేశాడు మోషే. అంటే సంఘంలో పెద్దలు సంఘం గురించి, తల్లిదండ్రులు బిడ్డల గురించి దేవునికి, సంఘంలో ఉన్నటువంటి పరిచారకులు సంఘం గురించి ఎలా ప్రార్థన చేయాలో మోషే ఒక యాజకుడు చేసినటువంటి ప్రార్థన మోషే చేశాడు. యాజకుని ప్రార్థన అంటే ఏంటంటే దేవునికి ప్రజలకి మధ్యనున్నటువంటి మధ్యవర్తి యాజకుడు. నువ్వు యాజకుడివే, నేను యాజకుడిమే, పెద్దలము యాజకుడిమే, వీఆర్ ఆల్ లీడర్స్. ఇదే ప్రార్థన ఇప్పుడు నూతన నిబంధనలో హెబ్రీ పత్రికలో కూడా యేసుక్రీస్తు గురించి హెబ్రీ పత్రిక రాసినటువంటి ఆ యొక్క గ్రంథకర్త కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఏం చెప్తున్నాడు అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకున్న దాన్ని ఆయన గట్టిగా చెప్పాడు. మనం కానీ ఒప్పుకుంటే మన యొక్క జీవితాల్లో కొన్ని యొక్క పరిస్థితుల్ని మనం ఒప్పుకోలుతో ఆయనకి ప్రార్థన చేస్తే, మన ఒప్పుకోలుని ఆయన దేవుడితో ఒప్పించేటువంటి ప్రధాన యాజకుడు అంటున్నాడు. మోషే దేవుని ఒప్పించాడు బతిమాలుకొని, వీళ్ళని నాశనం చేయొద్దు అని. ఇక్కడేమంటున్నాడంటే మన క్రీస్తు ఇప్పుడు ఒక ప్రధాన యాజకుడిగా నువ్వు ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టును. కాబట్టి మీరు ప్రార్థన ఎవరి నామని చేస్తున్నారు? ఇప్పుడు యేసు నామాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసు నామాన్ని చేసేటువంటి ఈ ప్రార్థనకి మనము ఈ ఒప్పుకోల్లో ముఖ్యంగా మనం చేసేటువంటిది, ఈ ప్రీస్ట్లీ యాజకుడు అనగానే యాజకుడు ప్రార్థించి గుర్తు చేస్తున్నాడు. ఈయన యాజకుడు అనగానే ఆ యాజకుడు తన గురించి కాదు, ఎక్కడా కూడా పాత నిబంధనలో యాజకులు చేసినటువంటి ఈ వర్షిప్ అనేటువంటి ఈ ఆరాధనకు చేసిన ప్రార్థన ఎప్పుడు కూడా ప్రజల కొరకు చేసిన ప్రార్థనే. కాబట్టి క్రీస్తు ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రార్థన కూడా ప్రజల కొరకు చేసేటువంటి ప్రార్థన. ఒక్కోసారి ఉదయకాలం 5 o'clock ప్రేయరు స్వీటీ చేస్తుంటే కాసేపటికి నాకు ఓపిక తగ్గిపోతూ ఉంటుంది, నాకు ఓపిక కృషిస్తూ ఉంటుంది. ఇంకా అవ్వదేంటి అని. ఎందుకు? పేర్లు వస్తూ ఉంటాయి నాకు, మన సంఘంలో ఉన్నటువంటి పేర్లు, మనతో జాబ్ చేస్తున్నటువంటి పేర్లు, సంస్థలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు. బాబోయ్ ఎన్ని పేర్లు చేస్తుందావా అనుకుంటా మనసులో. అంటే బేసిక్గా ఏంటంటే అది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంటాయి. అప్పుడు నాకు ఇవాళ ఈ యాజకుని ప్రేయర్ గురించి చదువుతూ ఉంటే, యాజకుడు చేసేటువంటి ప్రార్థన ఇతరులను జ్ఞాపకం చేసుకుని వాళ్ళ పేరు పెట్టి ప్రార్థన చేయడమే. నేను నా ఒంటరి ప్రార్థనలోనేమో మనుషుల్ని పెట్టి చేస్తాను. అది నాకున్నటువంటి ఒక అలవాటు, పరిస్థితిని బట్టి కొందరు. ఇది సంఘ పెద్దలకి ఉండవలసిన బాధ్యతే. అన్నిటికన్నా ఎక్కువగా స్వార్థ సేవకు కలిగినటువంటి బోధకుడికి ఉండేటువంటి బెస్ట్ క్యారెక్టర్, వన్ ఆఫ్ ద నీడెడ్ క్యారెక్టర్ ఏంటంటే, ఇవాళ నీవు పరిచర్య చేస్తున్న వాళ్ళు ఎంతమంది కొరకు నీవు వాళ్ళని ప్రార్థనలో పెట్టి నువ్వు ప్రార్థన చేసావు పరీక్ష చేసుకోవాలి. యాజకుని ప్రార్థన. మనకు కొంతమంది ప్రార్థన అవసరతలు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అన్న నాకు ఇవి అవసరత కావాలి, లేకపోతే పలానా అవసరం ఉంది ప్రార్థన. సో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా బాధ్యత, బోధకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యత, నీవు ఇతరుల కొరకు, నీవు నీ ఆత్మలో రక్షణలో ఉన్నవాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయట్లేదంటే అసలు నువ్వు బోధకుడివే కాదు. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ప్రీచర్. నీకు అసలు ఎలిజిబిలిటీయే లేదు. మోషేకున్న ఎలిజిబిలిటీ లేదు, ప్రీస్ట్కున్న ఎలిజిబిలిటీ లేదు, క్రీస్తు ప్రధాన యాజకుడికున్న ఎలిజిబిలిటీ కూడా నీకు లేదు.
యు డోంట్ ఫిట్ టు బి ఎ ప్రీచర్. ఈ లోకంలోకి వెళ్ళి నాకు అంత వాక్యం తెలుసు, ఇంత వాక్యం తెలుసు, నేను అంత గొప్ప వాదకుడు, ఇంత సత్యం బోధిస్తున్నానని చెప్పి నువ్వు ఒక యాజక ధర్మం కలిగి యాజకుడిగా, ప్రీచర్గా, ఎవాంజలిస్ట్గా, నువ్వు ఒక బోధకుడిగా, నువ్వు ఒక సంఘ కాపరిగా ఉన్నవాడు నువ్వు ఆ ప్రార్థన చేయకపోతే యూ డోంట్ ఫిట్ టు బి ఎ ప్రీచర్. ఇక్కడ మోషే నుంచి నేర్చుకునేటువంటిది మనం ఆలోచన చేస్తాం. దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు హెబ్రీలు 7వ అధ్యాయంలో కూడా, హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున ఏం చేయుటకని రాస్తున్నాడండి అక్కడ, విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తి ఉంది. సరే, దేవుడు ఎంత టైం తీసుకుంటున్నాడండి విజ్ఞాపన చేయడానికి? నిరంతరం ఆయన జీవిస్తూ ఉన్నాడు. దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు అంటే స్వయంగా రక్షకుడైనటువంటి క్రీస్తే దేవుని యొద్దకు వచ్చేవారి కొరకు అంత సమయము నిరంతరం అంటే ఆయన మార్నింగ్ పూట చేశాడు, ఈవినింగ్ చేశాడు అని కాదు. స్వయాన్ని క్రీస్తే నిరంతరము దేవుని పక్షాన్ని వచ్చేవారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఇది సంఘానికి, సంఘ పెద్దలకి, బోధకులకి, పరిచారకులకి ఉండవలసినటువంటి అనునిత్యము ప్రార్థన చేసేటువంటి స్వభావం. మీకు తెలుసా, ప్రార్థనలో సమయం పెట్టే కొద్దీ, ప్రార్థనలో నువ్వు సమయాన్ని వెచ్చించే కొద్దీ నీ మాటల ధోరణి మారిపోద్ది. నువ్వు పలికే మాటల విధానం, నీ స్వభావం మారిపోద్ది. కొంతమందితో మాట్లాడితే అతనికి ప్రార్థనా జీవితం ఉందో లేదో మనం తీర్పు తీర్చకూడదు, కానీ మన మనసుకి తీర్పు వచ్చేస్తూ ఉంటుంది. ఇతను మాట్లాడే విధానంలో ఇతనికి ప్రార్థనా జీవితం లేదు, కంక్లూషన్స్కి వచ్చేస్తాం మనం. అదే మనం మన జీవితంలో మన ప్రార్థనా జీవిత సమయం పెంచుతున్నాం అనుకోండి, మనకే తెలిసిపోద్ది మన మాటల విధానం. ఇక్కడ క్రీస్తు ఇతరుల కొరకు నిరంతరం ప్రార్థన చేస్తున్నాడంట, ప్రధాన యాజకుడు. సో దేవుని బిడ్డలమైనటువంటి మనం ఆలోచన చేసినప్పుడు దేవుణ్ణి అడగడం, విజ్ఞాపన చేయడం, ఇతరుల కొరకు చేయడం, ఆయన పలానా వాళ్ళ మీద ఉగ్రత అనేది ఏమాత్రం ఆలోచించకుండా నువ్వు ప్రార్థన చేయాలి. వాళ్ళ మీద దేవుని శిక్ష వస్తుంది అనేటువంటిది ఏ విధంగా మన తలంపులకు రాకుండా ప్రార్థన చేయాలి. అదే క్రీస్తుకు కలిగినటువంటి మనసు. జడ్జిమెంట్ బిలాంగ్స్ టు గాడ్. ఆ తీర్పు తీర్చేవాడు ఆయనే. కాబట్టి తీర్పుతో కూడిన ప్రార్థన మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అది మనం గమనించినప్పుడు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34లో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34లో అది సరే ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ శిక్ష విధించేవాడు ఎవడు అంటే, మన ప్రార్థన విజ్ఞాపనలో ఒకవేళ మనం తొట్టిల్లి మన ప్రార్థన విన్నపాల్లో ఇతరుల కొరకు చేసే దాంట్లో మోషే దేవుడే వాళ్ళని నాశనం చేస్తాను అంటే, ఈ తిట్టినోళ్ళందరినీ ఒక లిస్ట్ చేసి వీళ్ళని చేయి ప్రభు, వీళ్ళని వదిలేని చేశాడా? మోషే తిట్టినోళ్ళని కూడా డివైడ్ చేయలే. కాబట్టి ఈ విషయంలో మనం చేసేటువంటిది ఏంటంటే, మీరు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ శిక్ష గురించి ఆలోచన చేయొద్దు. మనసులో కూడా వాళ్ళకి ఇలా జరగాలి, అలా జరగాలని కూడా ఏమాత్రం కూడా ఆలోచన చేయొద్దు. ఎవరికి ఏ విధమైన హానికరంగా ఉండకూడదనే మనసుని ప్రార్థన చేసేటప్పుడే వచ్చేయాలి. కాబట్టి ఆయన ఎలా స్టార్ట్ చేస్తున్నాడు ఇక్కడ ఈ మాటలో? ఏమన్నాడు? శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తే. నీకెందుకు? నువ్వెందుకు వరి అవుతావు? ఈ ప్రార్థన చేస్తా, దవా నాకు ఇంత విరోధంగా ఉన్నాడు, ఆలోచించాడు, వాడికి ఏదో ఒక పాఠం నేర్పు తండ్రి అనే ఆలోచన నీకెందుకు?
ఆయన శిలువ మీద మరణించినటువంటి క్రీస్తే, ఆయనే చూసుకుంటాడు. అంతేకాదు, మృతుల్లో నుండి లేచిన వాడను, దేవుని కుడి పార్శ్వన ఉన్నవాడను మన కొరకు విజ్ఞాపన. అక్కడ మోషేని చూసాము, ఇక్కడ ఎవరిని చూస్తున్నాం మనం? క్రీస్తుని చూస్తూ ఉన్నాం మనం. అక్కడ మోషేని మనకి మాదిరిగా దేవుడు చూపించాడు, ఇక్కడ క్రీస్తు విజ్ఞాపన ప్రార్థన. అందుకే హెబ్రీ గ్రంథకర్త మనకి 4వ అధ్యాయంలో కానీ 7వ అధ్యాయంలో కానీ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే ఆ ప్రయారిటీ, ఆ ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం.